ఎగురుతుందక్క. మన నీలాంబరి ఇంకో పెళ్ళంటేనే తాజ్పాములాగా బొస్సును ఎగురుతుంది కదా. పైగా ఇప్పుడు దానికి 3వ నెల. దాని కడుపులో బిడ్డున్నాడన్న సంగతి తెలిస్తే మినిస్టర్ గారు మాత్రం కోడలుగా చేసుకుంటానికి ఒప్పుకుంటాడేటి? ఓరి పిచ్చోడా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని దాని కడుపుదే ఉందిరా. చిటికలో తీసేయచ్చు. ఏటక్క నువ్వనేది? అవునరా తమ్ముడు, దానికి 2వ పెళ్లి చెయ్యాలంటే ఆ భాస్కర్ గాడి బిడ్డ దాని కడుపులో పెరగడానికి వీల్లేదు. అర్జెంటుగా దాని కడుపులోని బిడ్డని తీసెయ్యాలి. మినిస్టర్ గారింటికి దాన్ని కోడల్ని చెయ్యాలి. ఐడియా బాగుందక్క. కాకపోతే మనం అనుకున్నాయన్నీ జరుగుతాయంటావా? జరగాలి, జరిగి తీరాలి. మినిస్టర్ గారింటికి వియ్యంకురాల్ని కావాలనుకున్న నా కల నెరవేరాలి. అలాగే అక్క. అయితే నేను పని చేస్తాను. ఏంట్రా అది? రేపు ఉదయం నీలాంబర్ని ఏ మెట్ల మీద నుంచో నెట్టేస్తాను. దాంతో కడుపుకు దెబ్బ తగిలి కడుపులో బిడ్డ చచ్చిపోద్ది. ఎలాగుంది ఐడియా? బానే ఉంది. కాకపోతే అలా చేస్తే బిడ్డకి బదులుగా తల్లికి ప్రమాదమైతే? అయితే ఇంకో ఐడియా ఆలోచిద్దామక్క. సర్లే, నువ్వు నీలాంబరికి అబార్షన్ ఎలా చేయించాలో ఆలోచించు. నేను భాస్కర్ గాడికి నీలాంబరికి విడాకులు ఎలా తెప్పించాలో ఆలోచిస్తాను. అలాగే అక్క. తొందరగా మన దారులన్నీ క్లియర్ చేసేసుకుని నీలాంబర్ని మినిస్టర్ గారింటికి కోడలు చెయ్యాలక్క. నా చిరకాల కోరికరా అది. అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఎస్. బాబోయ్, మా అన్నీని వదిన ఎడదీసేసి మా వదినకి కడుపు పోగొట్టేసి మినిస్టర్ గారింటి కోడలు చేసేస్తారా? ఎంత దిగజారిపోయావు కాంతపత్త. చివరికి నీ మనవన్ని నువ్వే చంపుకోవడానికి సిద్ధపడ్డావా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇప్పుడెళ్ళి నీలా బ్రదర్కి ఈ విషయం చెప్పేస్తానా? వదినా, పాపం నిద్రపోతోంది. ఇప్పుడు నిద్ర లేపితే నేను చెప్పే మాటలని తెల్లవారులో ఏడుస్తూ కూసుంటుంది. పడుకోనిలే, రేపు పొద్దున్నే చెప్తాను. నీలో కాపీ నా కోసం అట్టుకొస్తున్నావా? చిచి, నీకోసం కాదు మావయ్య, మనుషుల కోసం. మనుషుల కోసమా? అంటే నేను మనిషిని కాదా? చచ్చా, ఏంటి మావయ్య మాటలు? నేనెప్పుడైనా నువ్వు మనిషివని అన్నానా? అంటే నేను పశువునా? ఊరుకో మావయ్య, ఈ మాట ఏ పశువ విందంటే ఫీల్ అవుతుంది. పొద్దున్నే నిక్కుళ్ళు జోకులు నువ్వును. భగవంతుడా, ఇదంతా నా కళ. స్వామి, తెల్లవారుజామునొచ్చిన కళలు నిజం అవుతాయంటారు. మా వదిన కానీ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కానీ ఎలాంటి అపాయం జరగకుండా చూడు స్వామి.
రోజు నువ్వు నిద్రలేవగానే నన్ను నిద్రలేపేదానివి. ఇవాళేంటి కనీసం నాతో ఒక్క మాట అయినా మాట్లాడకుండా లేచిపోతున్నావు? ఏంటి నా మీద అలిగావా? భయం వేస్తుంది బావా. ఏంటి మొగుడు చేయి పట్టుకుంటే నీకు భయం వేస్తుందా? అచ్చో, భయం నువ్వు చేయట్టుకున్నందు కాదు బావా. అర్థమైంది. నేను కౌగిలించుకోలేదని భయపడుతున్నావు కదూ. ఇప్పుడే నీ భయం పోగొట్టేస్తా. అచ్చో బావా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీలాంబర్ వదిన ప్రమాదంలో ఉంది బావా. ఏంటి చిట్టమ్మ నువ్వు అనేది? అవును బావా, రాత్రి ఏడు జరిగిందంటే ఏటక్క నువ్వు అనేది? ఆ మంత్రి గారి అబ్బాయికి మన నీలాంబరికి పెళ్లి చేస్తావా? అవునరా తమ్ముడు, దానికి రెండో పెళ్లి చెయ్యాలంటే ఆ భాస్కర్ గాడి బిడ్డ దాని కడుపులో పెరగడానికి వీల్లేదు. అర్జెంటుగా దాని కడుపులోని బిడ్డని తీసేయాలి. మినిస్టర్ గారింటికి దాన్ని కోడల్ని చెయ్యాలి. సర్లేరా, నువ్వు నీలాంబరికి అబార్షన్ ఎలా చేయించాలో ఆలోచించు. నేను భాస్కర్ గాడికి నీలాంబరికి విడాకులు ఎలా తెప్పించాలో ఆలోచిస్తాను. అంటే అక్క కడుపులో ఉన్న బిడ్డని ఏదో ఒకటి చేసి అక్కకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారన్నమాట. అవును బావా, కాంతమత్త ఎందుకెంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మనం ఎన్నే వెళ్ళి నీలాంబరదనికి జరిగింది చెప్పి కాంతమత్తతో పాటు హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి బావా. పదల్దామా? ఏరా, మందులు తెమ్మన్నాను తెచ్చారా? మీరు చెప్పడం మేము తాకపోవడమా? ఒక రకం కాదమ్మా, 2 రకాలు తెచ్చాం. కోటిగా చూపించరా? ఇదేంట్రా? కొడతారేంటి బావా? కొడతారేటమ్మా? కొట్టాలా కొయ్యాలా? నేను ఏ మందు తెమ్మన్నాను, మీరే మందు తెచ్చారు? తేవడం కరెక్ట్ మంది తెచ్చామమ్మా, కానీ అడు చూపించడమే తప్పని చూపించడమ్మా. రేయ్, మందంటే సీసాలు కదరా. నీలాంబరమ్మకి వాంతులు అవడానికి మందులు తెమ్మని చెప్పారు కదా, ఆ మందులు చూపించు. ఇదిగోనమ్మా. ఈ టాబ్లెట్ నీలాంబరికి తినిపించాలి. అది తిన్న వెంటనే దానికి వాంతులవుతాయి. ఆ వాంతులకి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఎందుకమ్మా హాస్పిటల్కి? ఏటి చేస్తారు? వచ్చే వాంతుల్ని తగ్గేలా చేస్తాం. తగ్గేలా చేస్తారా? మరి అలాంటప్పుడు వాంతులైలా చేయడం ఎందుకమ్మా? తగ్గించడానికి. మీరు ఏం చెప్తున్నారో నాకు ఒక్క మొక్క అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థం కాకపోతే దేశానికొచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ లోపలికెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటారమ్మా? అర్థమైందా? మీ ఆవిడియా బ్రహ్మాండంగా ఉందమ్మా. నేరుగా ఇంటికొచ్చి ఎరగదీసేస్తాం. కరెక్ట్గా ఎరగదీయండి, లేదంటే ఆ తర్వాత మిమ్మల్ని నేనెరగదీస్తాను. నాకు సిగ్గేస్తుంది. రారా కోటి. ఒక్క నిమిషం, టాబ్లెట్స్ ఇవిగో. తీసుకోరా. ఒరే అవతారం, అక్క ఇప్పుడు నేనేమన్నాన్రా? వాడంత సిగ్గుపడుతున్నాడు. ఆడొక ఎడ్డెదవక్క. ఆడ మాటలేం పట్టించుకోకు, లోపలికెళ్దాం పద. హా, పద. వదినా, వదినా, వస్తున్నాను చిట్టమ్మా. కిచెన్ లో ఉన్నాను చిట్టమ్మా, కాఫీ పెడుతున్నాను. వదినా, నువ్వు కాఫీ పెట్టడం ఏంటదినా? నేను ఎట్టేదాన్ని కదా. పర్లేదులే చిట్టమ్మా, అమ్మ కోసమే పెడుతున్నాను. ఓ వదినా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి చిట్టమ్మా అది? అది రాత్రి ఏం జరిగిందంటే. రాత్రి ఏం జరిగింది? వచ్చే బాబాయ్, కాంతమత్త వచ్చేసింది. రాత్రి జరిగిందంతా వదినకి ఎలా చెప్పాలి? అనుకున్నానే, రాత్రి మా మాటల్ని నువ్వు వినేసుంటావని. నేననుకున్నట్టే జరిగింది. సమయానికొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ప్లాన్ మొత్తం తారుమారయ్యుండేది. నీలో